రోజు మన టాపిక్ ఏంటంటే సెల్యులార్ ఫంక్షనింగ్ మీద చేస్తున్నాం మనం. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టఫ్ గాయ్స్. సో అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయింది వీడియోలు అయితే తీయక, రోజులు కాదు ఒక సంవత్సరం అయిపోయింది అనమాట. సో వీడియోస్ చేయకపోవడానికి గల కారణం చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి ఉండే, అమ్మ హెల్త్ ఒకటి బాగాలేకుండే, అండ్ కెరీర్ వెనుకబడాల్సి వచ్చింది. సో అన్నిటి వల్ల నేను చేయలేకపోయాను అనమాట వీడియోస్. ఇన్ ద సేమ్ టైం నేను జిమ్కి కూడా పోలేదు. ఈ సంవత్సరం ఏదైతుందో జిమ్కి కూడా పోలేకపోయినాను. అండ్ ఆఫీస్ వర్క్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో చేయలేకపోయినా వీడియోస్. సో ఇప్పుడైతే రెగ్యులర్గా వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. అట్లీస్ట్ వీక్ ఒక వీడియో అన్న నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఆన్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెల్యులార్ ఫంక్షనింగ్ మీద చేస్తున్నాం అనమాట. సో సెల్యులార్ ఫంక్షనింగ్ అనే దానికంటే ముందు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం చేసుకోండి. సో బాడీ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను పెరిగినట్టు మీరు పెరగలేరు, ఓకే? కొంతమంది ఊర్లలో పెరుగుతారు, కొంతమంది సిటీలో పెరుగుతారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని డిఫరెన్స్ చూసినాం అనుకో, వాళ్ళ గ్రోత్ అనేది ఏదైతే ఉంటుందో చిన్నప్పటి నుంచి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, ఓకే? అండ్ జీన్ మ్యూటేషన్ అనేది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట ఎవ్రీ ఇండివిజువల్కి. సో ఇలాంటి అన్ని కన్సిడర్ చేసుకొని బాడీ మీద మనము ఏం చేసినా కానీ రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యువర్ బాడీ, అంటే నీ బాడీ ఎట్లుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్న విషయాలు మీరు అర్థం చేసుకోకపోతే మీరు ఎన్ని చేసినా ఏం చేసినా బాడీకి అయితే రిజల్ట్స్ కనబడవు. ఒక విషయం మీరు క్లియర్ చేసుకోండి, ఓకేనా? సో బాడీ ఎట్లుందని ఎట్లా తెలుస్తుంది అని అంటే బయోమార్కర్స్, అంటే బ్లడ్ టెస్ట్ చేసుకొని బ్లడ్ టెస్ట్ని రివ్యూ చేసినప్పుడు హౌ యువర్ ఆర్గన్స్ ఆర్ వర్కింగ్, హౌ యువర్ బ్లడ్ ఈజ్ వర్కింగ్, అంటే ఎట్లుంది నీ బ్లడ్, ఎట్లుంది మీ ఆర్గన్స్, ఎట్లా పనిచేస్తున్నాయి, ఆర్గన్స్ ఎట్లున్నాయి అన్నది ఒక అర్థమవుతుంది అనమాట. దానికి తగ్గట్టు మనము వాటికి రియాక్ట్ అయినప్పుడు బాడీ విల్ రెస్పాండ్. అట్లా కాకుండా నాకు చేసిందే నేను మీకు కూడా చేస్తాను. అంటే ఇప్పుడు నేను క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ మెయింటెనెన్స్ ఇవనేది ఒకటి ఉంది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ అందరికీ కాదు అది, ఓకేనా? ఫస్ట్ పాయింట్, అందరికీ కాదన్న విషయం అర్థం చేసుకోండి, ఎందుకంటే అది దాని గురించి నేను తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను, ఓకే? సో ఇప్పుడు ఇండివిజువల్గా మీరు చూసినారు అనుకోండి, పర్ఫార్మెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట, ఓకే? ఆర్గన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు. ఇప్పుడు నా హార్ట్ కొట్టుకుంటున్నట్టు మీ హార్ట్ కొట్టుకోవచ్చు, మీరు ఫాస్ట్ కొట్టుకోవచ్చు, లేదంటే తక్కువ కొట్టుకోవచ్చు, ఆర్ ఎనీ బ్లాకేజ్ ఉండొచ్చు, చాలా రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడు ఎట్లా తెలుస్తాయి అంటే బ్లడ్ రిపోర్ట్స్తోనే తెలుస్తాయి, ఓకేనా? సో అది బ్లడ్ రిపోర్ట్స్ ఎలా చూడాలి ఏంటన్నది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాను అనమాట. సో ఎవరన్నా ఫాలో అవ్వకుంటే వెళ్ళి ఫాలో అవ్వండి, సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఇదైతే అర్థమైపోయింది, అంటే బ్లడ్ రిపోర్ట్స్తోని మనం బాడీని అర్థం చేసుకోగలుగుతాం అనే విషయం అర్థమైపోయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సెల్యులార్ ఫంక్షనింగ్. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ అచీవింగ్ ది ఫిట్నెస్ గోల్స్, బట్ యువర్ లైఫ్ హెల్త్ కూడా మీరు ఈజీగా సంపాదించుకోగలుగుతారనమాట. సో అర్థం చేసుకోండి, ఓకేనా? సో సెల్యులార్ ఫంక్షనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అన్నది మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఓకేనా? సెల్స్ అన్నటివి టిష్యూస్ అయితే టిష్యూస్, ఆర్గన్స్ అయితే ఆర్గన్స్, ఒక హ్యూమన్ అవుతుంది, ఓకేనా? సో ప్రతి ఒక్క ఆర్గన్ అనమాట. ఇప్పుడు గుండె తీసుకున్న, లివర్ తీసుకున్న, ఇంటెస్టైన్స్ తీసుకున్నా, ఈవెన్ స్కిన్ తీసుకున్నా కానీ దాని రూట్ వచ్చేసి సెల్ అనమాట. సో సెల్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, మైటోకాండ్రియా, లైజోజోమ్స్ అని చెప్పి, న్యూక్లియస్ అని చెప్పి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానిది ఒక్కొక్క పర్ఫార్మెన్స్, ఓకే? సో ఇదంతా కూడా కరెక్ట్గా పర్ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి? బాడీకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ నుంచి వస్తుంది. గ్లూకోజ్ అంటే ఏంటిది? మనం తినే ఫుడ్. మీరు ఏదన్నా తినండి, బాడీకి ఏం తింటున్నాం అన్నది అర్థం కాదనమాట. సమోసా తింటున్నారా, లేదంటే పిజ్జా తింటున్నారా, లేదంటే హెల్తీగా తింటున్నారా, సో కాల్డ్ మీరు అనేది చపాతీలు కావచ్చు, రైస్ కావచ్చు, ఇది ఏది తెలియదు బాడీకి. బాడీకి ఏం తెలుసు అంటే దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడం ఒకటే తెలుసు. సెకండ్ పాయింట్ ఈజ్ న్యూట్రిషనల్ వాల్యూస్. అది తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లలో. సో బేసిక్ అయితే ఇది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది, సెల్కి యూజ్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు ఈ సెల్యులార్ ఫంక్షనింగ్ చక్కగా లేదనుకుందాం, డ్యూ టు చాలా రీజన్స్ ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మెల్లమెల్ల మాట్లాడతా. లైక్ మీకు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, లేదంటే లిపిడ్ ప్రొఫైల్ ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ అయి ఉండొచ్చు, లేదంటే మెటబాలిక్ రేట్ ఆర్ గట్ హెల్త్, ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మీ సెల్యులార్ ఫంక్షనింగ్ కావచ్చు, సెల్యులార్ పర్ఫార్మెన్స్ కావచ్చు వీక్ ఉంటుంది, ఓకేనా? సో ఆ విషయాన్ని మీరు గుర్తించాలి.
ఓకే, దానికి తగ్గట్టు మీరు రియాక్ట్ అవుతూనే బాడీ అనేది రెస్పాండ్ అవుతుంది. అది వదిలేసి థ్రెడ్ మిల్ ఎక్కేసి రన్ చేస్తా, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను, క్యాలరీ డెఫిసిట్లు ఉంటాను, నేను మెయింటెనెన్స్ క్యాలరీస్లో ఉంటాను అంటే విపరీతమైన స్ట్రెస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు. బాడీలో రిజల్ట్స్ కనబడవు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ కనబడ్డా కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతారు. సో అది కాదు మనకు కావాల్సింది. ఇంటర్నల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇంటర్నల్గా ఫిక్స్ చేస్తే ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్. ఏదైతే మీరు బాడీ అచీవ్ చేయాలనుకుంటారో అదంతా కూడా బై ప్రోడక్ట్స్. ఓకేనా? సో ఇంటర్నల్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. సో సెల్యులార్ ఫంక్షనింగ్ అనేది వీక్ ఉందనుకోండి, మీరు ఎంత గ్లూకోజ్ ఇచ్చినా ఎంత తిండి పెట్టినా కానీ సెల్ అనేది యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు, అని సెల్యులార్ ఫంక్షన్ అనేది వీక్ ఉంది. సో దాన్ని మెటబాలిజం అని కూడా అంటారు అనమాట. సో మెటబాలిజం అనేది వీక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బాడీలో అనవసరమైన ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు గ్లూకోజ్ ఎక్కువ ఉంది, బాడీకి యూజ్ అవ్వట్లేదు. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటది, స్టోరింగ్ యాజ్ అ ఫ్యాట్. సింపుల్గా చెప్పాలంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, 6th క్లాస్లో చదువుకున్నామని చెప్పేసి. సో గ్లూకోజ్ కూడా ఒక ఎనర్జీ. సో బాడీకి యూజ్ అవ్వకపోతే లేదంటే ఇట్ ఈస్ స్టోర్డ్ యాజ్ ఫ్యాట్ ఓన్లీ. సో ఇదనమాట. సో సెల్యులార్ ఫంక్షనింగ్ మీద పనిచేయడం నేర్చుకోండి. సో బయోమార్కర్స్తో మాత్రమే మీరు మీ సెల్యులార్ ఫంక్షన్ని అనాలైసిస్ చేయగలుగుతారు. సో దీని మీద మీకు ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కన్సల్ట్ మీ. ఒకవేళ ఏదైనా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ ఏదైనా కండిషన్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అండ్ కెన్ అసిస్ట్ యూ. సో లింక్ అయితే కింద పెడుతున్నాను. అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. యూ క్యాన్ టేక్ ఫ్రమ్ దేర్ అండ్ యూ క్యాన్ ఫిల్ ద ఫామ్. ఓకే, సో ఈరోజుకైతే ఇంతే వీడియో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాం. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.